నమస్తే, జర్నలిస్ట్ మందగిరి. గత 2 నెలల నుంచి సోషల్ మీడియాలో కుల గణన సంబంధించిన నివేదికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తా. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల వివరాలు కులాల వారిగా అంటూ కాపులు బలిజలు 67 లక్షలు, ఎస్సీ మాల 35 లక్షలు, రెడ్డి 26 లక్షలు, మాదిగ 25 లక్షలు, యాదవ 25 లక్షలు, ముస్లింలు 23 లక్షలు, కమ్మ 19 లక్షలు, గౌడ 19 లక్షలు, మత్స్యకారులు 15 లక్షలు, ఆర్యవయస్సులు 13 లక్షలు, వాల్మీకి బయలు 9 లక్షలు, కొప్పుల వెలమ 9 లక్షలు, పద్మశాలీలు 9 లక్షలు, రజకులు 8 లక్షలు, బ్రాహ్మణులు 7 లక్షలు, వడ్డేర్లు 5 లక్షలు, కురబ 5 లక్షలు, నాయ బ్రాహ్మణులు 4 లక్షలు, క్షేత్రీయులు 4 లక్షలు, కళింగలు 3 లక్షలు, క్రిస్టియన్లు 3,15,000, యానాదులు 3 లక్షలు, కంసలి 2,75,000, గౌర 2,62,000, కుమ్మరి 2,52,000, ఉప్పర్లు 2,36,000, దూదేకుల 2,25,000, ఎరుకలి 2,14,000, పాకనాటి వెలమ 2,20,000, ముదిరాజులు 1,43,000, సుగాలి 1,73,000, భగతులు 1,25,000 అంటూ సోషల్ మీడియాలో కులగణన జరిగినాయి. కులగణన పరపు ఎన్నికల కమిషన్ ధృవీకరించినట్టు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో వీటికి సంబంధించిన సమాచారం గత 2 నెలల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీన్ని చెక్ పెడుతూ ఎన్నికల సంఘం తన ట్విట్టర్లో ఇది ఫేక్ న్యూస్ అంటూ ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్కి సంబంధించిన ఒకసారి స్క్రీన్ షాట్ గమనించండి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కుల గణన అయితే జరిగింది, కానీ 90% కుల గణనకు సంబంధించి ఏ కులం ఎంత అనేది ప్రభుత్వం ఎంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటించకపోయిన ముందే ఎన్నికల సమయంలో అత్యధికంగా పలానా సామాజిక వర్గం వీళ్ళు ఉన్నారని వాళ్ళు ఉన్నారని ప్రచారం చేస్తూ కొంతమంది ఆగతాయిలు చేసిన పనిని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సామాజిక మాధ్యమంలో కులగణాల పేరుతో ఒక వైరల్గా ఈ సంబంధించిన సమాచారం జరుగుతుంది. దీనికి చెక్ పెడుతూ ఎన్నికల కమిషన్ ఇలాంటిది ఏమీ జరగలేదంటూ తన ట్విట్టర్ పేజ్లో అఫీషియల్గా పెట్టిన పరిస్థితి కనపడుతుంది.